హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన భారతదేశం ఈఎఫ్టిఏ ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటాం 4 దేశాల కలయిక. ఈ దేశాలతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఎకానమీ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా దీనికి సంబంధించి అడగచ్చు. ప్రిలిమ్స్లో ఎలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, లేదా ఈఎఫ్టిఏ అంటున్నాం ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని, దీంట్లో ఎన్ని మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి, కింది వాటిలో ఏ దేశం ఈఎఫ్టిఏలో భాగంగా ఉంది అనేసి అడగచ్చు. అలాగే మన భారతదేశం కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది, వాటికి సంబంధించి ప్రిలిమ్స్లో అడగచ్చు. మెయిన్స్లో ఎలా అడగచ్చు, ఇండియా ఇదిగో ఈఎఫ్టిఏతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది, దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో వాటిని విశ్లేషించండి, ఇలా ఈ పర్స్పెక్టివ్లో కూడా అడగచ్చు. సో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో అంటున్నాం. ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేటటువంటిది ఇదిగో ఈ 4 దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. 1 ఐస్లాండ్, 2 లిచెన్స్టైన్, 3 నార్వే, 4 స్విట్జర్లాండ్. మరి వీటితో ఇప్పటిదాకా గనక వాటి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ లెవెల్లో ఉన్నాయి మన భారతదేశానికి అని చూస్తే చూడండి, ఎక్స్పోర్ట్స్ ఏమో ఐస్లాండ్తో మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, కాబట్టి మన ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది పాజిటివ్గా ఉంది. అదే లిచెన్స్టైన్తో వచ్చేసరికి చూడండి, ఎక్స్పోర్ట్స్ అనేవి అస్సలు లేవు, కానీ అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది మాత్రం ఉంది, కాబట్టి ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఆటోమేటిక్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అదే చూడండి నార్వేకి వచ్చేసరికి మన ఎక్స్పోర్ట్స్ చూడండి 484, అంటే ఈ లెవెల్లో మన ఎక్స్పోర్ట్స్ ఉంటే, ఇంపోర్ట్స్ చూడండి 782, అంటే ఇక్కడ కూడా మనకి ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది నెగిటివ్లో ఉంది. అసలు ట్రేడ్ బ్యాలెన్స్ అంటున్నాం, ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అన్నటువంటివి కనుక ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఈ రెండింటి మధ్య తేడానే మనం ట్రేడ్ బ్యాలెన్స్ అంటున్నాము. అయితే ఇక్కడ ఏంటి, ఒకవేళ మనము ఎక్స్పోర్ట్ చేస్తాము, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాం, మరి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటిది ఎక్కువగా ఉండి మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటిది తక్కువగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము, ట్రేడ్ డెఫిసిట్ అనేసి పిలుస్తాము. అదే మనకి ఇంపోర్ట్స్ కన్నా కూడా ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనమే ఎక్కువ పంపిస్తూ ఉన్నాము, వేరే దేశాల నుంచి మనం తక్కువ దిగుమతి చేసుకుంటున్నామంటే దాన్ని ఏమంటాము, ట్రేడ్ సర్ప్లస్ అనేసి మనం పిలుస్తాము. అయితే ఇక్కడ చూడండి, ట్రేడ్ సర్ప్లస్ అన్నటువంటిది కేవలం ఒకే ఒక కంట్రీతో ఉంది, అది కూడా ఐస్లాండ్. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కానీ అక్కడ నుంచి ఇంపోర్ట్స్ అన్నటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి, స్విట్జర్లాండ్కి సంబంధించి చూస్తే మన యొక్క ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ చూడండి ఎంత ఉన్నాయో. సో దాంతో ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఎంత నెగిటివ్స్లోకి వెళ్ళిపోయింది అనేసి మనం చూడొచ్చు. ఓవరాల్గా ఈ ఈఎఫ్టిఏ కంట్రీస్లో చూసుకుంటే మనకి ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది, అంటే ఇక్కడ మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది నడుస్తుంది, ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూసిన దాంట్లో మన ఇండియా ఈఎఫ్టిఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటాము. ఈ ఈఎఫ్టిఏతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది, అదేనా మనం చదువుకుంది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈఎఫ్టిఏ అంటే ఏంటి, అలాగే మనకి టీఈపిఏ అంటాం, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేసి. ఈ టీఈపిఏ అంటే ఏంటి, దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. ఏంటి ఎఫ్టిఏ అంటే, ఇక్కడ నేమ్లోనే ఉంది చూడండి, ఇది ఒక అగ్రిమెంట్. దేనికి సంబంధించి, ట్రేడ్ని ఫ్రీగా జరుపుకోవటానికి, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మధ్య ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసుకుంటూ, టారిఫ్స్ కస్టమ్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సింప్లిఫై చేసుకుంటూ ఫ్రీగా 2 దేశాల మధ్య ట్రేడ్ జరుపుకోవటానికి చేసుకునే అగ్రిమెంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంట్రీ ఏ అన్నటువంటిది ఉంది, అలాగే కంట్రీ బి అన్నటువంటిది ఉంది. ఈ 2 దేశాల మధ్య ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కొన్ని హర్డిల్స్ అనేటటువంటివి ఉంటాయి. కొన్నిసార్లు మనం టారిఫ్స్ ఎక్కువ వేస్తూ ఉంటాము. టారిఫ్ అంటే ఏంటి, ఇంపోర్టెడ్ గూడ్స్ మీద మనం ఏవైతే ట్యాక్స్లు వేస్తామో వాటిని టారిఫ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. టారిఫ్స్, ఆ టారిఫ్స్ని తగ్గించుకోవాలి. అలాగే ఇంపోర్ట్స్ మీద ఇంత లిమిట్ అనేసి మనం పెడుతూ ఉంటాం, కోటా అనేసి పిలుస్తాం. ఈ కోటాస్ ఏవైతే ఉంటాయో ఆ కోటాస్కి సంబంధించి, అలాగే 2 దేశాల మధ్య రెస్ట్రిక్షన్స్ తగ్గించుకుంటూ, బ్యారియర్స్ అనేవి మరింతగా రెడ్యూస్ చేసుకుంటూ ట్రేడ్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవటమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే. మరి దీనివల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి,
ఇదిగో ఇక్కడ ఉన్నవే బెనిఫిట్స్. ఒకటి రెస్ట్రిక్షన్స్ అనేవి తగ్గుతాయి, రెండవది ట్రేడ్ బ్యారియర్స్ అనేటటువంటివి తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుంది, మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది పెరుగుతుంది. అంతేనా? ఒక దేశంలో ఇంకొక మార్కెట్ అన్నటువంటిది మనకి ఎక్స్ట్రాగా కలుస్తుంది, మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి పెరుగుతాయి. అంతేనా? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది వస్తుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన బెనిఫిట్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈఎఫ్టిఏ అంటాం. ఈఎఫ్టిఏ అంటే ఏంటి? ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటున్నాం. ఇందులో 4 దేశాలు ఉన్నాయి అనేసి ఇందాక మనం చెప్పుకున్నాము. ఏంటి ఆ 4 దేశాలు? ఒకటి వచ్చేసరికి ఐస్లాండ్ అన్నటువంటిది, రెండవది ఏంటి లిచెన్స్టైన్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి ఏంటి నార్వే, నాలుగవది వచ్చేసరికి స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఈ ఈఎఫ్టిఏతో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం వెనుక మనము ఎలాంటి గోల్స్ని అచీవ్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము అనేది గనక మనం చూస్తే ఇక్కడ గమనించాలి. $100 బిలియన్, ఇంత $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనము ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం సంపాదించుకోగలగాలి. ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఇంత రావాలి. అలాగే నెక్స్ట్ 15 ఇయర్స్లో, అంటే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది కదా, దీని ద్వారా రాబోయేటటువంటి 15 సంవత్సరాలలో 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలి. 1 మిలియన్ జాబ్స్. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 1 మిలియన్ జాబ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి క్రియేట్ చేయాలి అన్నటువంటిది దీని వెనుక ఉన్నటువంటి లక్ష్యం. మరి ఇక్కడ గమనించాలి, ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్ కావచ్చు, అలాగే లిచెన్స్టైన్ అన్నటువంటిది కావచ్చు, నార్వే కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఇవంతా యూరప్ దేశాలే, కానీ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు కావు. సో ఇక్కడ గమనించాలి, ఇవి నాన్ యూరోపియన్ కంట్రీస్. సో నాన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఫ్రీగా ట్రేడ్ జరుపుకోవటానికి ఈ యొక్క యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1960వ సంవత్సరంలో ఫామ్ అయింది. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, మన భారతదేశం ఇప్పుడు ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఇలా ఎఫ్టీఏని జరుపుకుంది. మరి ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ ముందుగా వేరే దేశాలతో జరిగాయా అంటే పూర్వం వదిలిపెట్టేస్తే లాస్ట్ 2 ఇయర్స్లో కనుక మనం గమనిస్తే లాస్ట్ 2 ఇయర్స్లో ఏ దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, సో రీసెంట్గా ఏ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అని కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు. సో ఏ దేశాలతో జరిగింది? ఒకటి వచ్చేసరికి ఆస్ట్రేలియా దేశంతోనూ ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. అలాగే మనకి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీంతో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. మరి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా మన భారతదేశం ఎలాంటి ఎయిమ్ని పెట్టుకుంది అంటే ఎక్స్పోర్ట్సే కదా మన భారతదేశం నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద. మరి ఎలాంటి లక్ష్యం పెట్టుకుంది? 2030 నాటికల్లా, 2030వ సంవత్సరానికల్లా $1 ట్రిలియన్, $1 ట్రిలియన్ ఈ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి జరగాలి మన భారతదేశం నుంచి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ని దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని పెంపొందించుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఏంటి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఇప్పుడు మన భారతదేశానికి అలాగే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కింద చెప్పుకున్న ఈ 4 దేశాలకి మధ్య టీఈపీఏ అంటే ఏంటి? ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. అంటే ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ని మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటానికి ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనము గూడ్స్కి సంబంధించి గూడ్స్, అలాగే సర్వీసెస్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా 2 దేశాల మధ్య ఎన్హాన్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక దేశం బెనిఫిట్ పొందటం కాదు, 2 దేశాలు అంటే 2 పార్టీస్ కూడా ఇక్కడ బెనిఫిట్ పొందాలి అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం అన్నమాట. అంటే 2 పార్టీస్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఇప్పుడు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 దేశాలు ఉన్నాయి. సో వీటికి బెనిఫిట్ ఉండాలి, మన భారతదేశానికి బెనిఫిట్ ఉండాలి అన్నటువంటిది ఇక్కడ అన్నమాట. సో మరి ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అడిగితే సేమ్ బెనిఫిట్స్. ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి క్రియేట్ అవుతాయి. అలాగే రెండవది వచ్చేసరికి మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది వస్తుంది. సో మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది వస్తుంది అంటే ఏంటి? ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఆయా దేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. పెరుగుతున్నప్పుడు ఏంటి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం వీటిని ఎక్కువ తయారు చేయాలి. సో డొమెస్టిక్గా కూడా దానికి సంబంధించి డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది క్రియేట్ అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది పెరుగుతుంది. అంతేనా? ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది కూడా అక్కడ పెరుగుతుంది. అంతేకాకుండా మనము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఏమని? 2030వ సంవత్సరానికల్లా మన రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్,
రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఎనర్జీ కంపోజిషన్లో ఎంత శాతానికి చేర్చాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము? 50% చేర్చాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమేంటి? మనకి సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, అవునా, అలాగే హైడ్రో పవర్ కావచ్చు, అలాగే జియోథర్మల్ పవర్ కావచ్చు, ఇలా వివిధ రకాల ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్లో మన దగ్గర టెక్నాలజీ మరీ అంత ఎక్కువ లేదు. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. అంటే ఏంటి? దీనికి సంబంధించి మంచి టెక్నాలజీతో మనం ఇక్కడ వీటిని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఈ దేశాల నుంచి మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకోవటానికి ఈ దేశాల నుంచి ఈ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేవి మనకి వస్తాయి. అలాగే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, సో ఇన్వెస్ట్మెంట్ కిందకి ఇదే చెప్తాం. ఎఫ్డిఐ అన్నటువంటిది పెరుగుతుంది, స్టీడీ ఫ్లో అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. అలాగే రెండు దేశాలకి కూడా ట్రేడ్కి సంబంధించి మరింతగా వాటి రిలేషన్స్ని పెంపొందించుకోవటానికి కూడా ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.